ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా చాలా కలెక్షన్స్ చూస్తూ వస్తున్నాము. యూట్యూబ్ లో విఘ్నేశ్వర సిల్క్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కలెక్షన్స్ రోజు కూడా చూడవచ్చు, పర్చేస్ కూడా చేయవచ్చు. ఈ రోజు చూపించబోయే స్పెషల్ కలెక్షన్ బనారస్ పట్టులో చూస్తున్నాం. బిఫోర్ ఎపిసోడ్స్ లో చూస్తే కనుక బనారస్ ఫ్యాన్సీలో చూసాం కదా, బట్ ఈ రోజు వచ్చేసి బనారస్ పట్టులో ఉన్న న్యూ కలెక్షన్స్ పై లుక్ ఇద్దాం. ఏం లేదండి, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మనకి బనారస్ పట్టు న్యూ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ కాంబినేషన్ చూస్తే కనుక మంచి మ్యాంగో ఎల్లో అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటలో చూస్తే కనుక ఓన్లీ సిల్వర్ వీవింగ్ హైలైట్ చేశారు. ప్రెసెంట్ ట్రెండ్ సిల్వర్ వీవింగ్ కాబట్టి ఓన్లీ సిల్వర్ వీవింగ్ మాత్రంతో పళ్ళు అంతా కూడా ఒక 1/2 మీటర్ హైలైట్ చేశారు. దీంట్లో డిజైనింగ్ చూసుకుంటే కనుక మనకి చాలా ఒక సర్కిల్ డిజైనింగ్ లోనే ఒక్కొక్క బాక్స్ లో మనకి ఒక హార్ట్ సింబల్ లాగా ఒక లీఫ్ బుట్టి అనేది ఇచ్చారు. ఈ విధంగా 1/2 మీటర్ ఉంటుంది. పళ్ళు పాట్ ఓన్లీ సిల్వర్ వీవింగ్ తో గ్రాండ్ గా చేశారు. మిగతా శారీ అంతా కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి మ్యాంగో ఎల్లో కాంబినేషన్. దీంట్లో కూడా మనకి డిఫరెన్సియేషన్ ఏంటి అంటే ఒక బాక్స్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది, ఒక బాక్స్ అంతా లైన్ అంటే ఒక జూట్ యాడ్ చేసినట్టుగా మనకి లైన్స్ అనేవి ఉంటాయి. సో చెక్స్ డిజైనింగ్ అనేది కొద్దిగా హైలైట్ అవుతూ, బట్ చెక్స్ లైన్స్ కాకుండా డిఫరెంట్ థ్రెడ్ వీవింగ్ అనేది హైలైట్ అవుతూ చెక్స్ డిజైనింగ్ అంతా శారీ అంతా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక కాంట్రాస్ట్ ఎల్లోకి గ్రీన్ బార్డర్ అనేది ఇచ్చారు, సిల్వర్ వీవింగ్ ఇచ్చారు, అటు ఇటు సర్కిల్ డిజైనింగ్ అదంతా ఇస్తూ మిగతా అంతా కూడా ఒక లీవ్స్ బుట్టి అనేది చూడండి డిఫరెంట్ డిజైనింగ్ ఇచ్చారు. స్మాల్ స్మాల్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు బార్డర్ లో. మిగతా అంతా మ్యాంగో బుట్టి అంతా కూడా మ్యాంగో బుట్టిలో మనకు ఒక లీఫ్ డిజైనింగ్ అనేది ఫిల్అప్ చేస్తూ మ్యాంగో బుట్టి సిల్వర్ వీవింగ్ తీసుకుంటూ ఈ బుటీస్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ అక్కడక్కడ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మ్యాంగో ఎల్లో మీద సిల్వర్ బుటీస్ అనేది హైలైట్ అవుతూ శారీ అంతా కూడా ఉంటాయి. కింద బార్డర్ చాలా లెంత్ ఎక్కువగా ఒక 10 ఇంచెస్ బార్డర్ కింద గ్రీన్ తీసేసుకున్నారు. దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఒక బాక్స్ లాగా ఇచ్చేసి దాంట్లో అంతా కూడా యాంటిక్ జరీ అనేది యూస్ చేశారు. గోల్డెన్ జరీ లాగా యూస్ చేస్తూ ఒక బుట్టి అనేది ఇచ్చారు. ఈ విధంగా గోల్డెన్ బుటీస్ అనేది మనకి శారీలో ఫిల్అప్ చేయడం, బార్డర్ లో ఫిల్అప్ చేయడం. పైన చూసుకుంటే కనుక ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చేస్తే దాంట్లో చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి కింద బార్డర్ అనేది వీవింగ్ చాలా డిఫరెంట్ గా డిజైనింగ్ గా ఉంటుంది మనకి. సో ముఖ్యంగా బనారస్ పట్టు అయినా చాలా గ్రాండ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటాయి. బ్రైట్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాము. బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే పళ్ళు బార్డర్ గ్రీన్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ అనేది గ్రీన్ ఇచ్చారు. శారీ అంతా కూడా నిలువు సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉంటాయి, దీంట్లో మాత్రం సెల్ఫ్ వీవింగ్ గ్రీన్ లైన్స్ అనేది ఇచ్చారు. ఓన్లీ అడ్డం ఇచ్చారు. శారీ అంతా నిలువు చూస్తే బ్లౌజ్ లో మాత్రం గ్రీన్ ఇచ్చారు. డిఫరెంట్ గా ఎల్లో లేసెస్ వేసుకోవచ్చు, డిఫరెంట్ గా మనం కాంట్రాస్ట్ వేసుకొని డిజైనింగ్ చేయించుకున్నా బాగుంటుంది. ఈ శారీ చాలా స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. బనారస్ పట్టు వెరైటీ చూసాం కదా. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 406.86 రూపీస్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. బనారస్ పట్టు వెరైటీ శారీ ప్రైస్ 4686. దీంట్లో ఉన్న కలర్స్ చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బనారస్ పట్టులోనే కంపేర్ టు బిఫోర్ శారీ చూస్తే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా బ్రైట్ కలర్, సో ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి. ఫ్యాబ్రిక్ ముఖ్యంగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. సమ్మర్ కి కూడా ఇలాంటి కలెక్షన్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. మనకి పళ్ళు పాటు చూస్తే ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. దీంట్లో వీవింగ్ అంతా కూడా మనకి బాక్సెస్ లైక్ అడ్డంగా ఒక కడ్డీ లాగా బార్డర్ లాగా ఇచ్చేసి దాంట్లో అంతా కూడా వీవింగ్ ఇచ్చారు, సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. నెక్స్ట్ బంచెస్ తీసుకున్నారు, బ్యాక్ మాత్రం గ్రీన్ హైలైట్ చేశారు. ఈ విధంగా మనకి ఇలా అడ్డంగా డిజైన్స్ ఇచ్చేస్తూ మనకి పళ్ళు పాటు ఒక 1/2 మీటర్ ఇవ్వడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి శారీ పింక్ కలర్, అది కూడా కళ్ళకి చాలా డార్క్ కలర్ బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హెవీ జ్యువెలరీ వేర్ చేయవచ్చు. శారీకి కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కదా, బార్డర్ కూడా గ్రీన్ ఇచ్చేసి దీంట్లో అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ డిఫరెంట్ గా ఒక స్మాల్ వీవింగ్ అనేది ఇచ్చారనమాట. ఒక మామిడి తోరణాలు వేలాడుతున్నట్టుగా. నెక్స్ట్ చూస్తే కనుక క్రీపర్ ఫ్లవర్స్, ఆ పైన చూస్తే కనుక సర్కిల్ డిజైన్, ఆ తర్వాత క్రాస్ డిజైన్. నెక్స్ట్ చూసుకుంటే కనుక మళ్ళీ డిఫరెంట్ గా ఈ విధంగా బార్డర్ లో ఒక స్మాల్ సిల్వర్ వీవింగ్ అనేది డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. పింక్ మీద చూసుకుంటే ఈ శారీలో బిఫోర్ శారీస్ లో మనం జూట్ లైన్స్ లాగా అనుకున్నాం కదా, అది నిలువు ఇచ్చారు. బట్ దీంట్లో ఏంటి అంటే ఓన్లీ పింక్ సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అనేది లైన్స్ అనేది మనకి అడ్డంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడంతా ప్లేన్ ఉంటుంది, ఇక్కడ లైన్స్ వీవింగ్ అనేది ఉంటుంది. సో ఈ లైన్స్ వీవింగ్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ మనకి శారీ అంతా కూడా ఉంటాయి. అలాగే చూసుకుంటే కనుక సిల్వర్ బుట్టి అనేది ఇచ్చారు. ఈ సిల్వర్ బుట్టి కూడా మనకి డిఫరెంట్ గా ఒక పైన ఫ్లవర్స్ తీసేసుకొని అటు నెక్స్ట్ ఈ విధంగా కొమ్మలాగా ఈ విధంగా మధ్యలో హార్ట్ సింబల్ లాగా ఇచ్చేస్తూ ఒక డిఫరెంట్ బుట్టి అనేది రెగ్యులర్ బుట్టితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఈ బుట్టి ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సిల్వర్ బుట్టి మీడియం సైజ్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ అక్కడక్కడ శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఇంకా లెంత్ ఎక్కువగా ఉన్న గ్రీన్ బార్డర్ తీసుకున్నారు. దీంట్లో పైన చూసుకుంటే ట్రయాంగిల్ డిజైన్ సిల్వర్ బూటీ ఇచ్చారు. నెక్స్ట్ ఆ పైన చూసుకుంటే కనుక మనకి మధ్యలో ఫ్లవర్స్ అనేది యాంటిక్ జరీ యూస్ చేసి ఫ్లవర్స్ లీవ్స్ అనేది యూస్ చేశారు.
చూడండి ఈ విధంగా చాలా మల్టిపుల్ సిల్వర్ వీవింగ్ డిజైనింగ్ అనేది కింద బార్డర్ లో ఇవ్వడం జరిగింది. శారీలో బార్డర్ లో మింగిల్ అయిపోయే విధంగా మనకి వీవింగ్ అంతా కూడా ఇచ్చారు. సాఫ్ట్ గా ఉంటుంది బనారస్ పట్టు, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అన్ని కూడా గ్రాండ్ కలెక్షన్స్, బ్రైట్ కలెక్షన్. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అలాగే అబ్జర్వ్ చేస్తే కనుక శారీలో మన బ్లౌజ్ లో మనకి లైన్స్ అనేవి అడ్డం గ్రీన్ లైన్స్ అనేవి కూడా ఉన్నాయి. అలాగే హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 4686 కి బ్రైట్ కలెక్షన్ శారీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉంచారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ కూడా చూడండి. కాంబినేషన్ ఇది ఒక బ్రైట్ గ్రే అని చెప్పుకోవచ్చు. మనకు ఒక సిమెంట్ కలర్ కంటే డార్క్ గా ఉంటుంది. అలాగే చూసుకుంటే కనుక మనకి ఒక రెడ్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చూద్దాం ఫస్ట్. సో కాంబినేషన్ చూడండి, ఇది చాలా బాగుంది. అంటే బిఫోర్ అన్ని ట్రెడిషనల్ గా ఉంది, ఒక కొంచెం ట్రెండీగా ఉంది మనకి కాంబినేషన్. సో ఈ శారీ కాంబినేషన్ చూసుకుంటే కూడా పళ్ళులో మనకంతా కూడా ఒక సర్కిల్ డిజైన్ ఇస్తూ దాంట్లో అన్ని కూడా బాక్సెస్ ఏదానికి క్లోజ్ చేసేస్తూ దాంట్లో ఒక హార్ట్ సింబల్ అనేది సిల్వర్ వీవింగ్ ఫిల్అప్ చేశారు. అటు ఇటు మనకి పోల్కా డాట్స్ డిజైనింగ్ అలాగే పోల్కా వీవింగ్ అనేది ఇచ్చారు, అది కూడా సిల్వర్ బుట్టి. సో ఇదంతా కూడా సర్కిల్ చక్ర డిజైన్స్ లాగా మనకి అంతా పళ్ళు పాటలో సిల్వర్ వీవింగ్ తో హైలైట్ చేశారు. గ్రే కి కాంట్రాస్ట్ గా మనకి ఒక స్ట్రాబెరీ రెడ్ లాగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా బ్రైట్ పళ్ళు ఇచ్చారు, బట్ హాఫ్ మీటర్ అబౌవ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక గ్రే కలర్ కాంబినేషన్ మనకి చాలా బాగుంది. కాంబినేషన్ మనకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. పైన బార్డర్ విషయానికి వచ్చేసరికి మనకి పళ్ళు పాటు లాగే ఒక స్ట్రాబెరీ లాగా తీసేసుకుని కలర్ కాంబినేషన్. దీంట్లో డాట్స్ డిజైన్ అవుట్ లో ఇచ్చేస్తూ మిడిల్ అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. ఒక డ్రాప్ డిజైనింగ్ లాగా ఒక డ్రాప్ ఇచ్చేసి దాని చుట్టూతా డ్రాప్స్ ఇచ్చేస్తూ సిల్వర్ వీవింగ్ అనేది సిల్వర్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. మిడిల్ అంతా కూడా చూసుకుంటే గ్రే మీద మనకి ఒక లైన్స్ అనేవి లైట్ యాష్ కలర్ లాగా లైన్స్ అనేవి ఇచ్చారు. ఇది అడ్డం లైన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత మ్యాంగో బుటీ అనేది చూస్తే కనుక మ్యాంగో బుటీ కూడా చుట్టూతా లీవ్స్ మ్యాంగో లీవ్స్ ఇచ్చేస్తూ, నెక్స్ట్ చూసుకుంటే కనుక మధ్యలో డాట్స్ ఇచ్చేస్తూ, ఆ తర్వాత మధ్యలో ఒక లీవ్స్ ఇచ్చేస్తూ ఈ విధంగా మ్యాంగో సిల్వర్ బుటీస్ అనేవి చాలా దగ్గరగా అంటే కొంచెం గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. బట్ అంత శారీ ఎండింగ్ వరకు ఈ లీవ్స్ బుటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ అనేది చూడండి ఒక డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మధ్యలో ఈ కలర్ హైలైట్ అవుతూ మనకి గోల్డెన్ బుట్టి అనేది కంటిన్యూ చేస్తూ మిగతా అంతా కూడా సిల్వర్ వివింగ్. మనకి ఒక విండో స్టైల్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఇందులో గమనించవచ్చు. ఇదంతా ప్లెయిన్, ఇదంతా సిల్వర్, మధ్యలో గోల్డెన్ జరీ యూస్ చేసి బార్డర్ అనేది లెంత్ గా తీసుకున్నారు. లెంత్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అండ్ గ్రే కి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకి ముఖ్యంగా లైట్ స్టిఫ్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇంత హెవీగా రిచ్ గా ఉన్నా కూడా మనకి గ్రాండ్ గా కలెక్షన్ అనేది అందుబాటులో ఉంచారు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఈ కలర్ కాంబినేషన్ తీసేసుకొని కాంట్రాస్ట్ గ్రే కి కాంబినేషన్ బాగుంది కాబట్టి కాంట్రాస్ట్ స్ట్రాబెరీ రెడ్ తీసేసుకొని దీంట్లో లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 4686. కాంబినేషన్ బాగుంది కదా. ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి బుక్ చేసేసేయండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. బనారస్ పట్టులోనే ఇంకో కలర్ కాంబినేషన్, స్కై బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్. సో స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తూ ఉన్నాం మనము. శారీ అంతా కూడా సాఫ్ట్ లైట్ వెయిట్ బనారస్ పట్టు. ప్రైస్ ఓన్లీ 4686. పళ్ళులో మ్యాంగో ఎల్లో తీసేసుకున్నాము. దీంట్లో కూడా మనకి ఒక బాక్సెస్ లాగా అడ్డంగా ఇచ్చేస్తూ ఒక కడ్డీ స్టైల్ లా దాంట్లో అంతా కూడా వీవింగ్ అనేది సిల్వర్ వీవింగ్ మాత్రమే యూజ్ చేశారు. నెక్స్ట్ ఫ్లవర్ బంచెస్ తీసుకున్నారు, లీవ్స్ తీసుకున్నారు, 2 ఇచ్చేసారు. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2 వేరియేషన్స్ తో మనకి పళ్ళు పార్ట్ హాఫ్ మీటర్ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి స్కై బ్లూ, కొంచెం థిక్ బ్లూ అని చెప్పుకో థిక్ బ్లూ అనేది ఇచ్చేసారు. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి బార్డర్ అనేది సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. దీంట్లో మల్టిపుల్ డిజైనింగ్స్ అనేది అది కూడా కొంచెం సన్నగా థిన్ డిజైనింగ్ అనేది మనం ఇందులో గమనించవచ్చు. మిగతా అంతా కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా మనకి బ్లూ లాగే తీసుకున్నారు. లైన్స్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది, అడ్డంగా ఇచ్చేసారు. ఆ తర్వాత చూస్తే కనుక సిల్వర్ బుటీస్ అనేవి శారీ అంతటా కూడా కొద్దిగా గ్యాప్ ఇస్తూ మీడియం సైజ్ సిల్వర్ బుటీస్ అనేది రన్ అవుతూ వస్తాయి. చూడండి హైలైట్ గా ఉంది. కలర్ కూడా మనకి కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక బ్యూటిఫుల్ బార్డర్ మనకి ఎల్లో మీద సిల్వర్ కూడా హైలైట్ అవుతూ, సో పైన ట్రయాంగిల్ డిజైనింగ్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంతా కూడా డిఫరెంట్ డిజైనింగ్స్ ఇచ్చేస్తూ మధ్యలో ఫ్లవర్ తీసుకున్నారు. ఫ్లవర్ లో మాత్రం మనకి యాంటిక్ జరీ అనేది యూస్ చేస్తూ కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి, అంటే మనకి బార్డర్ మీద ఫోకస్ అవ్వడానికి ఈ విధంగా కొద్దిగా కాంట్రాస్ట్ గా ఇవ్వడం జరిగింది. అంతా సిల్వర్ మధ్యలో మనకి యాంటిక్ జరీ యూస్ చేశారు కాబట్టి కొంచెం అట్రాక్టింగ్ గా కూడా అనిపిస్తుంది. బార్డర్ కూడా ఈ విధంగా హైలైట్ అవుతూ వస్తుంది. శారీ అంతా కూడా మనకి
హెవీ కొంచెం బరువు ఏమనిపించదు, లైట్ వెయిట్ గానే ఉంటుంది. ఇంత గ్రాండ్ గా ఉన్న బ్లౌజ్ విషయానికి వస్తే కనుక మనకి పళ్ళు అలాగే బార్డర్ ఎల్లో ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ కాబట్టి ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు, మనకి పట్టు బ్లౌజ్ ఉంటుంది. లైన్స్ కూడా అడ్డం లైన్స్ ఎల్లో ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 4686 రూపీస్ కి మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి ఈ శారీస్. బనారస్ పట్టులోనే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, అంటే డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా పీసెస్ చూసాం కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో కలర్ డిఫరెన్సియేషన్ అనేది ఉంది. మనము ఈ శారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక ఆరెంజ్ అండ్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. సో శారీ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ మాత్రం ఆరెంజ్ ఇచ్చేసారు. బిఫోర్ శారీస్ లాగే డిజైనింగ్ ఉంటుంది. ఈ ఆరెంజ్ మీద ఫ్లవర్స్ వీవింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఆరెంజ్ మీద సిల్వర్ వీవింగ్ కాబట్టి హైలైట్ అవుతూ వస్తుంది. మనకి 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. అటు ఇటు సిల్వర్ వీవింగ్ ఇస్తూ డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కూడా 2 వేరియేషన్స్. ఇది మొత్తం బ్లాక్ ఫిల్అప్ చేసినట్టుగా, ఈ బ్లాక్ మొత్తం బంచెస్ ఇస్తున్నట్టుగా ఇచ్చేసి పళ్ళు పార్ట్ ఈ విధంగా ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. బార్డర్ ఆరెంజ్ తీసేసుకొని ఒక 4 ఇంచెస్ బార్డర్ సిల్వర్ వీవింగ్ అనేది థిన్ వీవింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది. మిగతా అంతా కూడా గ్రీన్ మీద అడ్డం లైన్స్ అనేవి కూడా గ్రీన్ సెల్ఫ్ ఇచ్చేసారు. ఈచ్ బ్లాక్ ఈ బ్లాక్ కి వేరియేషన్ అనమాట. లైన్స్ ఇచ్చారు, వితౌట్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో బనారస్ పట్టు చూస్తున్నా. బుటీస్ అంతా కూడా బిఫోర్ శారీస్ లాగే బుటీస్ అనేది మనకు ఒక డిఫరెంట్ బుటీ అనేది యూజ్ చేశారు. ఈ సిల్వర్ బుటీ అనేది మనకి కొంచెం అక్కడక్కడ శారీ అంతా కూడా ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మిస్ చేయకుండా శారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. కింద బార్డర్ విషయానికి వచ్చేసరికి మనకి బార్డర్ లో వేరియేషన్స్ అనేవి చాలా ఇవ్వడం జరిగింది. ఒక డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి మనం ఇందులో గమనించవచ్చు. ఒక ట్రయాంగిల్ డిజైన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక సిల్వర్ ఫ్లవర్ బంచెస్, నెక్స్ట్ చూసుకుంటే కనుక రౌండ్ సర్కిల్ డిజైన్ లాగా ఉంటుంది. క్రాసింగ్ డిజైన్ ఉంటుంది. అంటే బార్డర్ లోనే గమనిస్తే మనకి డిఫరెంట్ డిజైనింగ్స్ అనేది ఇచ్చారు. బట్ ఆరెంజ్ మీద ఇక్కడ సిల్వర్ బంచ్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఏం చేశారంటే యాంటిక్ బంచ్ అనేది ఇచ్చారు. అది కూడా యాంటిక్ జరీ యూజెస్ ఇస్తూ అక్కడక్కడ మనకంటే గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆల్టర్నేట్ గా ఇచ్చారు అనమాట. బార్డర్ కూడా హైలైట్ అవుతూ వస్తుంది. మనకి శారీ ఎండింగ్ వరకు ఇదే డిజైనింగ్ రన్ అవుతూ వస్తుంది. మనకి బ్లౌజ్ చూస్తే కనుక ఆరెంజ్ బ్లౌజ్ విత్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ బ్లాక్ చూస్తే కనుక ఇక్కడ బ్లాక్ ప్లెయిన్ గా ఉంటుంది, ఇక్కడ లైన్స్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 4686 రూపీస్ కి మనకి బ్రాంచెస్ 4 విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే కనుక ఇంకో బ్రైట్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ ఆరెంజ్. బిఫోర్ శారీలో గమనిస్తే కనుక మనము శారీ అంతా కూడా ఎల్లో చూసాము. ఆరెంజ్ పళ్ళు ఉండే కదా, ఇక్కడ కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా ఆరెంజ్ ఇచ్చేసి పళ్ళు మాత్రం ఎల్లో ఇవ్వడం జరిగింది. సో పళ్ళు చూస్తే కనుక బిఫోర్ శారీస్ లాగే డిజైనింగ్ ఉంటుంది. 2 బ్లాక్స్ ఇచ్చేసి బ్లాక్ లో వెరైటీ అంతా ఫుల్ ఫిల్అప్ చేశారు. బంచెస్ ఇచ్చారు. ఈ విధంగా 1/2 మీటర్ పళ్ళు అనేది మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది. ఇదంతా పళ్ళు చాలా రిచ్ గా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే కనుక మనకి ఆరెంజ్, ఎల్లో అండ్ ఆరెంజ్. సో శారీ అంతా కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఎల్లో ఇచ్చారు. ఒక 4 ఇంచెస్ సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చారు. మిగతా బుటీస్ అనేది యాస్టీస్ గా ప్రీవియస్ శారీస్ లాగా బుటీస్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ అక్కడక్కడ శారీ ఎండింగ్ వరకు ఈ బుటీస్ అనేది కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే కనుక దీంట్లో ఆరెంజ్ ఇచ్చారు కదా, ఆరెంజ్ లైన్స్ అనేవి కూడా మనకి గమనించవచ్చు. సో దీంట్లో గమనిస్తే మనకి హారిజెంటల్ వర్టికల్ లైన్స్ అనేవి సెల్ఫ్ షేడర్ తో ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ షేడర్ తో హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఉన్నాయి. శారీ ఎండింగ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ లెమన్ ఎల్లో బార్డర్ లాగా ఇచ్చారు. ట్రయాంగిల్ డిజైన్స్ అవుట్ లైన్ లో. నెక్స్ట్ అంతా క్రీప్. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ గా ఒక బంచ్ ఇచ్చారు. బంచ్ కి పైన వచ్చేసి మనకి యాంటిక్ జరీ గల బుటీ ఇచ్చారు. ఇది అనేది మనకి ఎల్లో మీద కూడా చాలా ఎలివేట్ అవుతూ గ్రాండ్ గా అనిపిస్తుంది. బార్డర్ లో మనకి మల్టిపుల్ డిజైనింగ్స్ అనేది ఇచ్చారు అనమాట. దగ్గర నుంచి చూపిస్తే ఆ డిజైనింగ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బనారస్ పట్టు వెరైటీస్ చూస్తున్నాము. కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బ్రైట్ లో అందుబాటులో ఉన్నాయి. మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక పళ్ళులో ఎల్లో చూసాము, బార్డర్ ఎల్లో చూసాం కాబట్టి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి 2 బ్లాక్స్ లో లైన్స్ బ్లాక్స్ ప్లెయిన్ డిజైనింగ్ అనేది ఇస్తూ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. పైపింగ్ వేయించుకోవచ్చు, అదర్వైజ్ డిజైనింగ్ ఆరెంజ్ వేసుకున్న వర్క్ వేయించుకున్నా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 4686. బనారస్ పట్టులో ఇన్ని కలెక్షన్స్, బ్రైట్ కలెక్షన్స్ అన్ని చూసారు కదా. మరి నేను కూడా నాకు నచ్చేసి వేర్ చేశాను. బనారస్ పట్టు వెరైటీ చాలా బాగుంది. మనకి ఇది ఒక డిఫరెంట్ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ డిజైనింగ్ కూడా ఈ మోడల్ లో అందుబాటులో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూస్తే కనుక మంచి రెడ్ తీసుకున్నారు. దాంట్లో యాంటిక్ జరీ యూస్ చేస్తూ చెక్స్ డిజైనింగ్ అనేది పైన బార్డర్ లో ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకు ఒక డిఫరెంట్ కలర్ గ్రే లోని ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీద చెక్స్ అంతా కూడా గోల్డెన్ జరీ యూస్ చేస్తూ మనకి శారీ వీవింగ్ అంతా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ గమనిస్తే కనుక మనకి ఇక్కడ ఒక చక్ర డిజైన్ ఇచ్చేసి దాన్ని కర్వ్స్ లాగా ఇచ్చేస్తూ చుట్టూతా లీవ్స్ ఇచ్చేస్తూ
ఒక బాక్స్ ఫిల్అప్ చేశారు, ఇంకో బాక్స్ అంతా కూడా ఇంకో డిఫరెంట్ లీవ్స్ క్రీపర్స్ ఉంటూ ఫిల్అప్ చేశారు. ఈ విధంగా 2 వెరైటీస్ తో శారీ అంతా కూడా గోల్డెన్ జరీ యూస్ చేశారు. బార్డర్, ఈ బార్డర్ చూస్తే కనుక మనకి చెక్స్ బార్డర్ అనేది ఇచ్చారు. దీనికి అటాచ్ పైన చెక్స్ బార్డర్ ఉంది కాబట్టి చెక్స్ బార్డర్ ఇచ్చేసారు. నెక్స్ట్ ప్లేన్ తీసేసుకొని దీని మీద సిల్వర్ అండ్ యాంటిక్ క్రీపర్ అంతా స్టెమ్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జరీ యూస్ చేస్తూ ఫిల్అప్ చేశారు. ఫ్లవర్స్ మాత్రం క్రీమ్ యూస్ చేశారు. ఈ విధంగా క్రీమ్ బంచెస్ అనేవి ప్లేన్ మీద ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్ అవుతూ శారీ ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇక పళ్ళు విషయానికి వస్తే కూడా చూడండి, పళ్ళు కూడా ఓన్లీ చెక్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా క్రీపర్స్ డిఫరెంట్ లీవ్స్ అంతా రన్ అవుతూ పళ్ళు అంతా కూడా ఇచ్చారు. నెక్స్ట్ శారీ అంతా ఈ విధంగా ఈ కాంబినేషన్ తో ఉంటే బ్లౌజ్ కూడా మనకి ఒక మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు, అదర్వైజ్ యాంటిక్ జరీ యూస్ చేసేసి డిఫరెంట్ డిజైనింగ్ వేయించుకోవచ్చు. అదర్వైజ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 4686. ఫ్రెండ్స్ చూసారు కదా, బనారస్ పట్టు శారీస్ చూసారు. దీంట్లో చాలా కలర్స్ చూసారు, అలాగే డిఫరెంట్ వెరైటీస్ కూడా చూసారు. ప్రైస్ ఓన్లీ 4686. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. వీళ్ళకి 4 బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఈ షోరూమ్స్ విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూసుకుంటే కనుక కొత్తపేట్ దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో ఉంది. కుకట్పల్లి మెయిన్ రోడ్ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఈసీఐఎల్ ఏస్రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంటుంది. అదర్వైజ్ ఏం చేస్తారు, టైం లేదు, బిజీగా ఉన్నారు, ఈ సైజ్ బాగా నచ్చేసాయి అనుకుంటే ఇమీడియట్ గా బుక్ చేసేయండి ఈ నెంబర్స్ కి కాల్ చేసి. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బై బై.